ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, కూడి వచ్చిన మీకు అందరికీ, అలాగే టీవీ ముందు వాక్యం వింటున్న అందరికీ ప్రభు నామములో దైవ సన్నిధి పక్షాన, దైవ సన్నిధి సేవా పరిచయాల తరపున మీ అందరికీ కూడా ఓపికగా వింటున్న అందరికీ పేరు పేరు చొప్పున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ వందనాలు. మన ప్రోగ్రాము ప్రతి గురువారం రాత్రి 7 గంటలకి మరి 96 గ్రేస్ టీవీ ఇండియా అందులో వస్తుంది, చూడండి. అలాగే మధ్యాహ్నం సోమవారం 12 గంటలకు వస్తుంది, తప్పకుండా చూడాలని మిమ్మల్ని కోరుతున్నాను. కాబట్టి సుమారు 7 సంవత్సరాల నుంచి టీవీ పరిచర్యలో వాక్యము అందించడానికి దేవుడు మాకు ఇచ్చిన ఒక అవకాశాన్ని బట్టి ప్రభువుని నేను గణపరుస్తున్నాను. దేవాది దేవుడు ఈ భాగ్యాన్ని ఇచ్చారు. కరోనా టైంలో కూడా వాక్యం ఆపొద్దని ప్రభు ఇచ్చిన ఆదేశాన్ని బట్టి కరోనాలో కూడా లైవ్ ఇచ్చి దేవుడిని మహింపరచడానికి అవకాశం దేవుడు ఇచ్చారు. దాన్ని బట్టి మనం అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని వినాలి, చదవాలి, గై కొనాలి, నోట్స్ రాసుకోవాలని మరొకసారి మనము చేస్తూ నేను రాజుల గ్రంథంలోకి వెళదాం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం చదువుతుండగా నేను చదువుతాను ఫస్ట్ 3 వాక్యాలు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమాను దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా ఆ యుద్ధములో చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది సోమ్రేలోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవల్లని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలివానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని యజమానురాలతో అనెను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్కులు మీ హృదయాల్లో భద్రపరచును గాక. కళ్ళు మూసుకుని చేతులు జోడించుదాం. శిరస్సు వంచి చిన్న ప్రార్థన. మహోన్నతుడా, వాక్యమయున యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యం ద్వారా అందరితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. వాక్యం ద్వారా అందరినీ పలకరించడానికి, ముచ్చటించడానికి, జ్ఞానోదయం కలగజేయటానికి, అయ్యా మీరు ఎంత స్వస్థపరచగలిగిన వారో తెలియచేయటానికి, స్వస్థపరచు యెహోవా అని మీకు పేరు కనుక ప్రభా, ఆ విధముగా ఇక్కడ జరుగుతున్న స్వస్థతలు, ఈ యొక్క దైవ సన్నిధిలో జరిగించిన స్వస్థతను బట్టి స్తుతిస్తూ ఈరోజు కూడా వాక్యం వింటుండగా స్వస్థత జరుగునట్లు, వాక్యము గ్రహించినప్పుడు నాయన నమ్మి స్వస్థత పొందినట్లు సహాయం చేయమని నీ దీనదాసుని మీ కొరకు వాడుకోమని యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఒక 3 వచనాలు నేను చదివాను. మరి సిరియా దేశానికి రాజు ఉన్నాడు. ఆయన సైన్యాధిపతికి పేరు ఇక్కడ రాయబడింది. సిరియా దేశానికి రాజు పేరు రాయబడిందా? అంతే. సైన్యాధిపతి ఉన్నాడు, ఆయన పేరు నయమాను. సరే, నయమాను మహాపరాక్రమశాలి అని రాయబడింది. చెప్పండి అందరూ. నయమాను మహాపరాక్రమశాలి అంటే మామూలు సామాన్యుడు కాదు. అతడు ఆ దేశానికి సైన్యాధిపతిగా ఉండటం చేత సిరియా దేశానికి జయము కలుగుతుంది అని రాయబడి. అంటే రాజు కంటే సైన్యాధిపతి యొక్క పేరు అక్కడ ప్రత్యేకంగా, అతని యొక్క పరాక్రమం గురించి ప్రత్యేకంగా రాయబడింది. రాజు పేరు రాయబడలేదు, రాజు ఎంత వీరుడో సూర్యుడో రాయబడలేదు. కానీ రాజు తర్వాత సైన్యాధిపతి, ఆ యొక్క హోంమంత్రి అంటారు మనకి హోంమంత్రి, ఆయన యొక్క వీరత్వం, శూరత్వం, పరాక్రమ కార్యాల గురించి రాయబడింది. ఏంటంటే అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను అని రాయబడింది. నిజంగా చెప్పాలంటే ఇతను
యెహోవాకి పూజిస్తున్నవాడా, లేకపోతే ఏమన్నా దేవతలు పూజించేవాడా? కాదు. కింద మీరు చదివితే తెలుస్తుంది. అతడు ఎవరో అన్యుడు. ఎందుకంటే మీరు చూడండి, ఇక్కడ చివరిలో మీరు చదువుతారు, చివరిలో 17-18 వచనాల్లో మీరు చదువుతారు అతడు ఎవరో. ఓకే, అది అవసరం కాదు. కానీ ఇప్పుడు మీరు ఇక్కడ యెహోవాయే సిరియా దేశములో ఉన్న నయమాను చేత అనే మాట చదువుతున్నారు. యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను అని రాయబడి. అంటే సిరియా దేశానికి జయం వస్తుందంటే ఎవరి వల్ల? పైన దేవుడు ఆయన సహాయం చేస్తున్నాడు. ఏ మనుషుడికైనా సరే, ఆయన నమ్మిన వాడవచ్చు, నమ్మని వాడవచ్చు, అతన్ని దేవుడు తెలుసుకున్న వాడవచ్చు, మారు మనసు పొందిన వాడవచ్చు, పొందిన వాడవచ్చు, అందరికీ కూడా ఆయన సహాయం చేస్తాడు. అందరికీ ఆయన సహాయకుడు. ఎందుకంటే అందరినీ కలగజేసిన వాడు ఆయన. ప్రతి వ్యక్తిని కూడా తల్లి గర్భం నుంచి తీసినవాడు ఆయనే. ఆయన ఆజ్ఞ లేకుండా ఎవరు బయటికి రారు. అందుకనే రాయబడింది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అంతే. ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తున్నా అది మాత్రం ఆయన చేతిలో పెట్టుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. రాత్రి పగలు కూడా ఆయన చేతిలో పెట్టుకున్నాడు. అవునా కదా? రాత్రి అవడానికి వీలు లేదు, పగలు రావడానికి వీలు లేదు. రేపు ఎలక్షన్లో 4వ తారీఖుని కౌంటింగ్ పెట్టడానికి వీలు లేదు. ఆయన ఎవరైనా శాసించారనుకో, ఎందుకంటే ఓడిపోతానని భయం వచ్చి రేపు తెల్లారకూడదు, చీకటిగానే ఉండాలి, ఈ రాత్రి రేపు రాత్రి కూడా ఈ చీకటిలో మేము అవి మార్చేసుకుంటాం మాకు అనుకూలంగా అని అంటే ఏమన్నా రాత్రి రాకుండా ఉంటుందా? పగలు రాకుండా ఉంటుందా? కానీ ఆయన ఒకరోజు రాత్రి పగలు ఆపగలిగాడు ప్రార్థనతో కదా. సూర్యచంద్రులు ఆపగలిగిన శక్తి యెహోవా దయ వల్ల యెహోషువ గారికి కలిగింది. ఒక దినమెల్లా సూర్యుడు అస్తమింపలేదు. చూసారా? అదండి ప్రార్థన శక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. వాళ్ళు మీరు ఆదర్శంగా తీసుకోవాలి. ఇక్కడ ఒక చిన్నది ఉంది. మీరు సువార్త చెప్తున్నారో లేదో, మీరు అనేక మందికి ప్రకటిస్తున్నారో లేదో, ప్రియులరా, అలాంటి పరాక్రమశాలుడికి కుష్ఠ రోగం ఉంది. ఆ కుష్ఠ రోగికి ప్రియులరా, ఒకసారి ఇశ్రాయేల్ ప్రజల మీదకి సిరియన్లు గుంపులుగా వెళ్ళి వాళ్ళని ఓడించేశారు చిత్తుగా. ఆ ఇశ్రాయేల్ చిన్నదాన్ని పట్టుకుని వాళ్ళందరినీ చంపేసిన ఒక చిన్నది ఆ బిడ్డను చూసి మరి ఆ బిడ్డను చంపకుండా ఈ యొక్క నయమాన్ గారు ఏం చేశారు? బ్రతకనిచ్చి తన ఇంటికి తెచ్చుకున్నారు. చిన్నది అంటే చిన్నపిల్ల తెచ్చుకుని, ఇదిగో నీకోసం ఒక అమ్మాయిని తీసుకొచ్చాను. ఆ యుద్ధంలో ఎందుకో కత్తితో భయంకరంగా ఈ సంహారం జరుగుతుంటే ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేటప్పటికి నాకు ప్రాణం ఒప్పలేదు. అందుకని బిడ్డని నీకోసం తీసుకొచ్చానని ఆ ఇశ్రాయేల్ చిన్నదాన్ని తన భార్యకి అప్పగించారు. ఎవరండి? నయమాను గారు, సైన్యాధిపతి. సరే, ఆ బిడ్డ అక్కడ పని చేసుకుంటా మరి పెరుగుతా ఉంది. ఒకరోజు అంటుంది, ఈయన నా యజమానుడు ఎక్కడ ఉండాలంటే సోమ్రేల్లో ఉన్న ఎలీషా ప్రవక్త దగ్గర ఉండాలి. అక్కడికి వెళితే ఉండాలనే మాటకు అర్థం ఏంటంటే అక్కడికి వెళితే నా యజమానుడు కుష్ఠము బాగుపడుతుంది. అమ్మగారు ఈయన్ని పంపిస్తే అక్కడ మా దేశంలో సోమ్రేల్లో ప్రవక్త ఉన్నారు, ఆయన దగ్గర పంపిస్తుంది. కుష్ఠరోగం పసిపిల్ల దేహంగా మారిపోతుంది. అంత దైవజనుడు ఉన్నాడు మా దేశంలో అని చెప్పారు. దేవుని స్తోత్రం. ప్రియులారా, చిన్నదాని మాట మరి యజమానురాలు విని భర్తకు చెప్పారు. భర్త అంటే నయమాను గారు, సైన్యాధిపతి గారు సిరియా రాజుగారితో చెప్పారు. సిరియా రాజుగారికి చెప్పగానే ఆయన ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ రాజుకి లేఖ రాశారు. ఆ లేఖ వెళ్ళింది చాలా వేగంగా, స్పీడ్ పోస్ట్ కంటే. అది తీసి చదువుతూ ఆ రాజు ఏం చేశాడో మనం విందాం. ఎందుకో తెలుసా? అప్పుడే అంతకుముందే కదా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చిత్తుగా ఓడిపోయారు.
వేల కొద్దిగా లక్షల కొద్దిగా చచ్చిపోయారు. ఈ సిరియన్లు, సిరియా దేశం అంటే గుంపులు గుంపులుగా విస్తారమైన సైన్యాన్ని చూసి దడ భయం. అయితే సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుకి లేఖ పంపించాడంటే ఎంత భయం. కాబట్టి అది తీసి చదివిన తర్వాత బట్టలు చింపుకున్నాడంట. ఎవరండి? సామాన్యుడా? ఇశ్రాయేల్ రాజు బట్టలు చింపుకున్నాడంట. చదివమ్మా. ఇశ్రాయేల్ రాజు ఈ పత్రికను 7వ వచనం చదువుతుందా? ఇశ్రాయేల్ రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడునా ఒకనికి కలిగిన కుష్ఠరోగం మాన్పమని నా యొద్దకు మాన్పమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహనముకు కారణము అతడు ఎట్లు వెదుగుచున్నాడో మీరు చూసారా? మొన్నటిదాకా యుద్ధంలో ఇదైపోయామా, ఇప్పుడు మళ్ళీ యుద్ధం కోసం, కలహం కోసం ఎలాగ చూసారా ఎలాంటి లేఖ రాశాడని. నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదుగుచున్నాడో మీరు ఆలోచించుడే. నేను అంటే అక్కడ ఉన్న పెద్దలు ఉంటారు కదండి, రాజుగారి చుట్టూ కొలువు, వాళ్ళతోటి చూసారు ఈ లేఖ ఎలాగుందో. నేను చదివి వినిపించాను కదా. ఇంత కలహం మళ్ళీ కావాలి మానపడడానికి, ఈ కుష్ఠరోగం మానపడానికి నేనేమైనా దేవుణ్ణా? నాకు రాశాడు ఈ పత్రిక అని బేజారెత్తిపోయాడు, కంగారు పడిపోతున్నాడు రాజుగారు. ఈ విషయము సోమరేలో ఉన్న ఎలీషా ప్రవక్తకు తెలిసింది. హల్లెలూయా. ఈ దేశంలో యెహోవా పక్షాన ఒక ప్రవక్త ఉన్నాడని రాజా మీకు తెలియదా? హల్లెలూయా. రానివ్వండి. ఎవరు వస్తారో ఇక్కడికి రానివ్వండి, వాళ్ళ సంగతి దేవుడే చూసుకుంటాడు. ఆమేన్. ఆ ధైర్యము, ఆ యొక్క సాహసము రాజుగారికి లేదు, కానీ ఆ దేశాన్ని రాజుగారికి నిత్యము ప్రభు వారి పాదాల దగ్గర ఉండే ఒక ప్రవక్తకు ఉంది. గమనించు. నువ్వు సామాన్యమైన వ్యక్తి అనుకుంటున్నావా? దేవుడితో ప్రార్థన చేసేటువంటి, ఆయనతో పెనుగులాడి ఇందాక చెప్పినట్టుగా మొదటి జాములో 4వ జాములో ప్రార్థన చేస్తున్న వ్యక్తి నువ్వు సామాన్యమైన వ్యక్తివా? రాజుగారు బట్టలు చింపుకొని కంగారు పడిపోయి కొలువులో ఏం చేయాలో తెలియక పిచ్చివాడుగా అయిపోయినట్టుగా కనపడుతుంది అక్కడ. ఎందుకంటే ఆళ్ళ దేశంలో ఒక పరాక్రమశాలి నయమాన్ ఉన్నాడు. అతని సంగతి కూడా మనకు తెలుసు. చిత్తుగా ఓడిచ్చేస్తాడు. రాజు అక్కర్లేదు, అతనికి కుష్ఠరోగం ఉంది. కానీ కత్తి పట్టుకుంటే ఆయన ముందు ఎవరు నిలబడలేదు. అయిపోయాం కదా మనం. మళ్ళీ ఇప్పుడు ఏంటి ఈ సమస్య? ఈ కలహం ఏంటి? ఈ తెగులు పోగొడటానికి నేనేమైనా దేవుణ్ణా? మీరెవరన్నా మీ వల్ల అవుతుందా? నా వల్ల అవుతుందా? ఎందుకు ఈ పత్రిక ఇలా రాశాడు అని గందరగోళం అయిపోయిందండి వాళ్ళ కొలువులో. ప్రియులారా గమనించండి. నాతో కలహమునకు కారణం అతడు ఎట్లు వెదుగుచున్నాడో మీరు ఆలోచించుడేనని. ఏ రాజు అండి? పత్రిక ఏ రాజు పంపించారు? అది చెప్పాలి. సిరియా రాజు నయమానికి కుష్ఠరోగము స్వస్థత కలుగునట్లు మీ దేశంలో ఎవరో ఉన్నారు, కాబట్టి ఈయన పంపిస్తున్నాను బాగు చేయాలని పత్రిక అధికారపూర్వకంగా రాశాడు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు బానిసలు అయిపోయి ఉన్నారు, ఓడిపోయారు కదా చిచ్చుగా. అది అందులోంచే కదా తీసుకొచ్చారు చిన్నదాన్నమ్మా. ఆ చిన్నదే సువార్త చెప్పింది. చెప్తున్నావమ్మా తల్లి, దేవుడు నన్ను స్వస్థపరిచారు దైవ సన్నిధిలో అని చెప్తున్నావా? మా మనవడికి మాటలు వచ్చినాయి, నా తల మీద కంతి ఏమైపోయింది, కొంచెం ఉన్న కంతి కనపడకుండా పోయింది. దేవుడు ఆయన ఎలా చెప్తే అలా స్వస్థపరిచాడు నా భర్తని, నా బిడ్డని అని చెప్పగలుగుతున్నారా? ఎవరికైనా దేవుడు మాట అందిస్తున్నారా? చిన్నది సువార్త ప్రకటించగా ఆమె చెప్పిన మాట ఎలాగుందో చూడండి. సోమ్రోనులో ప్రియులారా, ఆ మాట చదవమ్మా. 3వ వచనం. అది సోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవల్లని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనెను. హల్లెలూయా. ఇంత ధైర్యంగా చెప్పాలండి. ఇంటి దగ్గర పనిచేసే అమ్మాయి, పని మనిషి, ఆ ధైర్యం ఎవరిచ్చారు? ప్రార్థన ద్వారా. చిన్నది ప్రార్థన మానలేదేమో, శత్రువుల దగ్గర ఇంట్లో పెరుగుతున్నా కానీ చాటున ప్రార్థన చేసుకుంటుందేమో. చిన్నదే కదా, పోన్లే ఏదో చేసుకుంటుంది. చెప్పాడు కదా ఆయన, నా యజమాని వాళ్ళందరినీ చంపేశాను, పిల్లల్ని, పెద్దోళ్ళని, స్త్రీల్ని, పురుషుల్ని అందరినీ.
కత్తికి ఎవరు అడ్డం వచ్చినా కానీ ఆ యుద్ధాల్లో ఆగేవారు కాదండి. స్త్రీలను, పిల్లలు సహితం, పసిపిల్లలు కూడా ఎగరేసి నరికేసేవారు, శాసం మిగలకుండా. అంత ఏర్లైపోయారు రక్తం. అలాంటి యుద్ధాలు జరిగే ఆ రోజులు. ఇప్పుడు మనకి యుద్ధాలు లేకుండా మనం అలాగా నశించిపోకుండా దేవుడు మనకి ప్రజాస్వామ్యం ఇచ్చాడు, నియంతృత్వాన్ని తీసేశాడు, రాజరికాలను రద్దు చేశాడు. ఒకప్పుడు న్యాయాధిపతుల కాలంలో ఎలాగుండేదో అలాగా న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకుని, అధిపతులను ఏర్పాటు చేసుకుని మీరు ఎలాంటి రాజ్యాన్ని ఏలుకోండి, అంతేగాని ఇలాగ చచ్చిపోతారా మీరు? రాజు నేనున్నాను కదా, రాజులకు రాజు, మీకెందుకు రాజు ఎందుకు ఆయన అన్నా సరే వీళ్ళు పట్టుబట్టినట్టుగా న్యాయాధిపతులు వద్దు మాకు, సమూయేలుతో చాలు, సమూయేలు కుమారులు 2 ఉన్నారు అంతే, వాళ్ళు సరిగా న్యాయం తీర్చలేదు, లంచాలు పుచ్చుకుంటున్నారు అని. నిజమే, నా కొడుకులు, అది నాకు తెలిసింది. కానీ మీరు ఉద్దురైపోయారు కదా సమూయేలు ప్రవక్త గారు, మీ కుమారులు 2 కూడా మీకులాగా న్యాయమో చేయట్లేదు. మీ తర్వాత వాళ్ళని న్యాయాధిపతులుగా నిర్ణయించారు, కానీ వాళ్ళు లంచాలు పట్టుకురమ్మంటున్నారు. లంచాలు ఎవరిస్తే వాళ్ళ పక్షానే కొట్టేస్తున్నారు. కాబట్టి ప్రియులారా, అలాగా ఆ విధంగా వద్దని వాళ్ళు వేడుకున్నారు, మాకు రాజు కావాలని. సరే అని చెప్పి సమూయేలు ప్రవక్త ద్వారా రాజుల్ని ప్రభు ఏర్పాటు చేశారు. ఫస్ట్ రాజు సౌలు, సెకండ్ దావీదు, సులైమాను, రెహబాము, ఇలాగా రాజులు 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 వచ్చారు. ఏం కలిగింది, ఏంటి, ఎందుకు వద్దన్నాడు దేవుడు? అర్థమైంది ఇప్పుడు. ఎందుకని ప్రియులారా, దావీదు చేసిన యుద్ధాల్లో చనిపోయిన వారి సంఖ్య లెక్క పెడితే మహావీరుడు, గొర్రెలు కాచివాడు కర్రెచ్చుకుని, అలాంటి వాడు కత్తించుకుని యుద్ధంలోకి వస్తే అసలు ఎవడో నిలబడలేడు. ప్రియులారా, ఇక్కడ చేతులు సరిగా లేకపోయినా పరాక్రమశాలి అయిన నయమాను కత్తిపుచ్చుకుని వీళ్ళందరినీ సంహారం చేస్తుంటే ఆ చిన్నదాని దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడు ఎందుకో వెనక్కి లాగేశాడు. ఆ చిన్నదాన్ని పట్టుకుని శరగోని తీసుకొచ్చిన చిన్నది, చెప్పండి, శరగోని తీసుకొచ్చిన చిన్నది, బానిస పిల్ల. కానీ ఆ బిడ్డకు ఉన్నటువంటి ఆ యొక్క స్వార్థ ప్రకటించాలనేటువంటి ఆలోచన మీకుందా? మీరు మన స్వతంత్రులు, ఇప్పుడు మనల్ని ఎవరో ఈ వేరే బ్రిటిష్ వాళ్ళు ఏడట్లేదు. స్వార్థ ప్రకటించుకోవడానికి వాక్ స్వాతంత్రం ఉంది. ఆ మతం గురించి అలా చెప్పుకోవచ్చు, ఈ మతం గురించి ఇలా చెప్పుకోవచ్చు, అన్నిటికీ హక్కులు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది. కానీ ఆటంకాలు వస్తున్నాయి, అడ్డులు వస్తున్నాయి. స్వార్థ ప్రకటించినటువంటి రోజులు రాబోతున్నాయి. ప్రకటిస్తే ఊరుకోరు. వచ్చేసినాయి, కొన్ని వచ్చినాయి, రాదా వచ్చినాయి, అంతకుముందు లేవు. ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళ క్రితం లేవు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ వాక్యం కూడా కరువైపోయే రోజు రాబోతుంది. పరిశుద్ధ గ్రంథము నువ్వు పట్టుకుని చదివేటువంటి, స్వతంత్రంగా సంతోషంగా చదువుకునే రోజులు ఉండవు. గమనించాలి. భయకంపితమైన రోజులు రాబోతున్నాయి. దేవుడు చూస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు. ఈ మంచి సమయము, ఇది మంచి సమయం, ఇది విశాలమైనటువంటి దేవుడు ఇచ్చిన అవకాశం. ఇప్పుడే కనుక నువ్వు సువార్త చెప్పకపోతే నా పని నా పని నా పని అని అనుకో, నీ పని నా పని అయిపోద్ది అక్కడ. దేవుడి స్తోత్రం. ఎక్కడ తీర్పులో, లేదా నువ్వు నేను మరణించినప్పుడు అడుగుతాడు ఆయన, ఎంత సమయాన్ని ఇచ్చాను నీకు, ఎన్ని వ్యాధులు వచ్చినా నేను తగ్గించాను, ఎన్ని శోధనలు వచ్చినా తప్పించాను, పలానా జూన్ నెల 1వ తారీఖుని గుర్తుందా? గుర్తుంది ప్రభా. ఆ రోజు ఏమి సమర్పించుకున్నావు? అందరి కోసం ప్రార్థన చేస్తారు, నా బాధ నివారణ చేయి, నా తోక ఈ తెగిలేంటి, ఈ శోధన ఏంటి, ఈ బాధ అని చెప్పి ఏడ్చావు కదా. ఏడ్చినప్పుడు నేను విన్నాను, స్వస్థపరిచాను, మరి ఏం చేయవే అని అడిగేటువంటి అన్నీ కూడా లెక్కనండి ఆయన. దేవుని స్తోత్రం. కాబట్టి దుర్దినాలు రాకముందే, అపాయకరమైన రోజులు రాకముందే మనము సువార్త ప్రకటించుదాం, దేవుని మాటలు చెప్దాం, మనకు జరిగిందే చెప్దాం, అబద్ధాలు వద్దు. మనకు జరిగిన వాస్తవాలు అనేక మందికి చెప్పి, ఇది సత్యం, ఇది జ్ఞానం, ఇది వెలుగు, చీకటి కాదు, చీకటి అంటే పాపం, వద్దు, అందులోకి వద్దు అని చెప్పగలిగేటువంటి ఆ యొక్క ప్రార్థనతో ద్వారానే మీకు ఆ శక్తి వస్తుంది. వాక్యం బాగా వినటం ద్వారా, చదవటం ద్వారా దేవుడు దైవానుగ్రహం ఇస్తారు. ఆ చిన్నది చాలా గట్టిది. అలాంటి వాళ్ళతో చెప్పిందంటే సామాన్యమైన విషయం. అవతల పో నువ్వు, ఎందుకు అక్కడికి వెళ్ళాలి, ఆ దేశం, అక్కడ వాళ్ళందరూ ఓడిపోయిన దద్దమ్మలు,
అక్కడికి నేను వెళ్ళి బాగుపడాలా? ఎవరు చెప్పారు? ఆయన కోప్పడితే ఇంట్లో తోలేస్తే ఏమైపోద్ది? అస్సలా అలాంటిది ఏమి జరగదనుకుంది. చూసింది కొన్నాళ్ళు, అన్నీ చూసుకుని చెప్పింది. చెప్పిన తర్వాత ఇప్పుడు రాజుగారి దగ్గరికి పత్రిక వెళ్ళింది. చూసారు, చిన్నది చెప్పడం ద్వారానే కదా ఆ రాజు ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కడకళ్ళాడిపోతున్నారు. ఈ చిన్నది చెప్పినందుకు. చిన్నది అంతవరకు వస్తుందని తెలియదు, కానీ చెప్పింది. కానీ ఏదో గొప్ప కార్యం జరగబోతుంది. దేవుని స్తోత్రం. 7 మార్లు అని ఎందుకన్నారు? 6 అని ఎందుకనలేదు? సంపూర్ణం. 6 రోజులు సృష్టి చేసి 7వ రోజు పూర్తయింది, సంపూర్ణం చేశారు. కాబట్టి 7 వారాలు వస్తున్న వారులారా, ఇందులో దేవుడు చెప్పింది ఉండాలి కదా? ఉందా లేదా? మరి కొంతమంది పేర్లు పద్దులు పెడుతున్నారు. 7 వారాలు వెళ్తేనే స్వస్థత, 7 సార్లు ములుగుతేనే స్వస్థత వచ్చిందా? 6 సార్లకు వచ్చేసిందా భాగ్యం? అందుకని 7 మార్లు అనే మాట ఎన్నోసార్లు బైబిల్లో కనపడుతుంది కదా. కాబట్టి కొంతమంది అలాగ అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. దేవుడు వారిని క్షమించును గాక. పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు. వారికి క్షమాపణ కలుగుద్దా? ఈ యుగమందైనను రాబో యుగమందైనను తండ్రిని దూషించిన, కుమారుని దూషించిన క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మను దూషించిన వాడు క్షమాపణ లేదు. మరి పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు వాళ్ళు. నేను క్షమించును గాకని ఎలా కరగలరు? నా ప్రభు యొక్క మాటను వ్యతిరేకించి ఎలా చెప్పగలరు? అజ్ఞానంలో ఉన్నవారు, తెలియక వాక్యం ఎరగని వారు అంటే నా ప్రభు క్షమించును గాక అన్నాను లేదా? వాక్యం తెలిసిన వారు, పాస్టర్లు కూడా అలా విమర్శ చేస్తూ ఉన్నారు. వారిని ఎవరు క్షమిస్తారు? క్షమాపణ లేదు. కాబట్టే నువ్వు మాట్లాడే ముందు జాగ్రత్త సుమా. నీ 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 సొంత జ్ఞానాన్ని బట్టి ఎప్పుడు మాట్లాడద్దు. నీ సొంత ఆలోచనలు పనికిరావు. ప్రభు చిత్తానికి పూర్తిగా సరౌండ్ అయిపోవాలి. గట్టిగా స్తోత్రం చెప్తావు. హల్లెలూయా. పూర్తిగా సరౌండ్ అయిపో 100%. అప్పుడే దేవుడు కార్యం చేస్తాను. నేనేమీ లేదు, నేను 0 అని చెప్పంతే. చెప్పమ్మా, నేను 0. ప్రభా, కేవలం నిష్ప్రయోజుడిని, నిమిత్త మాత్రుని, ఒక గడ్డి పువ్వు అన్నావే అలాంటి వాడిని అని ఒప్పుకో. నీ హోదా, నీ అంతస్తులు, నీకున్న జాబు, నీకున్న అవన్నీ దేవుడు ఇచ్చినాయే. పొలం ఉండొచ్చు, ఎన్ని ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, అవన్నీ కూడా బయటికి వెళ్ళిన తర్వాత చూసుకో. కానీ ఇక్కడ మాత్రం తగ్గించుకుని కింద కూర్చున్నావే, చాలా ధన్యులు. ఆయన మంచి జాబ్ చేస్తారు, తగ్గించుకుని కింద కూర్చున్నారు. దేవుని స్తోత్రం. ధన్యుడు. కూర్చోలేని పరిస్థితిలో ఉన్నారు, తప్పదో, మీరు పైన కూర్చున్నారు. కానీ ప్రార్థన చేసేటప్పుడు, సుతారాధన చేసేటప్పుడు మిమ్మల్ని నిలబెడతాం. మిమ్మల్ని కూడా ఎందుకో తెలుసా? ఆయన ముందు మనము ఏ పాటి వారం. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు, సమస్తాన్ని పరిశీలిస్తున్న పరిశీలకుడు, ఆయన కన్నులకు మరుగైంది ఏమీ లేదు. ఆయన మంచి విశ్లేషకుడు. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయో, ఎన్ని సుగుణాలు ఉన్నాయో మనము తెలియకుండా మోసగించబడుతున్నాం. ఎవరి చేత అంటే అపవాది చేత. మీకు తెలియదు, మీలో ఉన్న మత్తు మీకు తెలియదు. ఇక్కడ ఉన్న నిలబడిన దైవజనుడికి తెలుస్తుంది. కాబట్టి మిమ్మల్ని ప్రశ్న వేసినప్పుడు చెప్పలేరు, చెప్పేలాగా ఉండాలని మిమ్మల్ని నేను ఒకసారి కదులుపుతున్నా. దేవుని స్తోత్రం. కదలండి, 2 చేతుల పైకెత్తి ఈ విధంగా కదలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే కదులుతా ఉన్నారో, ప్రభు స్తుతిస్తూ ఉన్నారు, చేతులు పైకెడుతున్నారో, మీలో యాక్టివ్నెస్ వస్తుంది. అప్పుడు దేవుడికి మహిమ వస్తుంది. దాని ద్వారా కేకలేయటం కాదు, స్తోత్రాలు చెప్తున్నాం. దాని ద్వారా మీరు మెలకుగా వస్తారు. శోధకుడు ఉంటే పోతాడు. పైన ఏదన్నా ఊపులమ్మ, జోగులమ్మ, కొనుకులమ్మ వీళ్ళందరూ ఎవరైనా వచ్చుంటే కనుక వాళ్ళు ఇక్కడ నాకు స్థానం లేదని పారిపోతారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన మహింపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని మోసగిస్తున్నవాడు, మనల్ని ఏలుతున్నవాడు ఎవడైనా ఉంటే కనుక దేవుడు కాకుండా వాడి మీదకి మనకు జయం రావాలి. జయం రావాలంటే స్తోత్రాలు ఎక్కువ చెప్తూ ఉండాలి. యేసు రక్తం జయం అని చెప్తూ ఉండాలి. బలహీనమే, కానీ ఆయన నామస్మరణ చేస్తే బలం వస్తుంది. హల్లెలూయా. అంధకార శక్తులు, చీకటి శక్తులు కమ్ముకొని మనం వాక్యం వినకుండా మోసగిస్తున్నాయేమో, వాటి గొడవ ఏంటో ముందు చూద్దాం. హల్లెలూయా.
అందుకనే దైవజనులు నిలబెట్టి ఆరాధన చేసి వాక్యంలోకి తీసుకెళ్తా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, యెరూషలేము గుమ్మాలు కాలిపోతున్నాయి, ప్రాకారాలు కూలిపోయి ఉన్నాయి. నిద్రపోయే సమయం కాదు, తిరిగి కట్టుదాం అనే వాక్యంలో ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము వాక్యం విందాం. గమనించండి, దేవాది దేవుడు, కనికరము గల దేవుడు చక్కటి వాక్యం మనకిచ్చారు. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని మాకు దయచేశారు. సోమరేన్లో యెహోవా పక్షాన ఒక ప్రవక్త ఉన్నాడు. కాబట్టి రాజా, ఈ సంగతి మీరు గుర్తించవలెను. ఎందుకు మీరు బట్టలు చింపుకొని, ఎందుకు మీరు ఆ కొలువులో ఆ యొక్క గందరగోళం? రానివ్వండి అని చెప్పగలిగినటువంటి శక్తి ఎలీషా ప్రవక్తకి ఇచ్చావు తండ్రి, వందనాలు. అలాగే 7 సార్లు మునగ్గా పసిపిల్ల దేహం ఇచ్చావు, స్తోత్రాలు. ఎలీషా ప్రవక్త గారి నోట్లో స్వస్థత ఇచ్చావు, స్వస్థత వరం ఇచ్చావు. ఆయన లోపల ఉన్నావు, ఆయన మాట నీ మాటగా చేశావు. అందుకని 7 సార్లు మునిగినప్పుడు 7వసారి మునిగి తేలగా పసిపిల్ల దేహము ఈ నయమానికి కలిగెను. అయ్యా, ఇదిగో వెండి, బంగారం, విలువైన వస్త్రాలు నో, నేను తీసుకోను. యెహోవా జీవంతోడు, నువ్వు ఎలా వచ్చావు అలాగా అవి తీసుకుని వెళ్ళము, స్వస్థత పొందినందుకు దేవునికి మహిమ కలుగునుగాక అని చెప్పగలిగినటువంటి ఉచితముగా సేవ చేసినటువంటి దైవజనుడు ఎలీషా. అవును తండ్రి, అలాంటి ఉచితమైన సేవ చేయగలిగిన సేవకులు ప్రభువా ఎలా పోషిస్తావు? నువ్వే పోషిస్తావు. అలాగా సేవకులకి ఇంకా గొప్ప ఈ వాక్యం ద్వారా బలపరచడానికి ఈ వాక్యాలు రాయించావు. అలాగే వింటున్న వారందరికీ దీవెనలు కలగడానికి, స్వస్థత కలగడానికి ఈ మాటలు రాయించావు. మీకే మహిమ చెల్లిస్తూ వింటున్న వారందరూ కూడా స్వస్థత పొందినట్లుగా అటువంటి ప్రార్థనా జీవితం ఎలీషాలాగా, మరొక ఎలీషాలాగా సేవకులైనా కానీ విశ్వాసులైనా కానీ అవ్వాలని కోరుతూ మిమ్మల్ని ప్రార్థించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.